వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు రెసిపీ వెల్లుల్లిపాయ గొడ్డు కారం రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు అసలు ఏం తినబుద్ధి కాదు కదా. ఆ టైంలో కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగా తింటాము. నోటికి కారం కారంగా అలాగే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా వెల్లుల్లిపాయల్ని తొక్క తీసుకొని రోట్లో వేసుకొని కొన్ని దంచుకోవాలి. నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను ఒక్కలు దంచుకునే దాంట్లో వేసుకొని బాగా దంచుకుంటున్నా. మిక్సీకి వేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. మిక్సీకి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ అంతా పోతుంది, మొత్తం పేస్ట్ లాగా వస్తుంది. ఈ విధంగా పలుకుగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు కొన్ని యాడ్ చేసుకుంటూ బాగా దంచుకుందాం. ఇందులోనే ఒక 4 ముక్కలు అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దంచుకుందాం. కోల్డ్, కాఫ్ ఉన్నదంటే బాగా తొందరగా రిలీఫ్ అవుతుందండి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే. మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది మనం ప్రిపేర్ చేసుకొని ఎన్ని రోజులైనా నిల్వ పెట్టేసుకోవచ్చు, నిల్వ పచ్చడిలాగా. ఇప్పుడు సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ ఫస్ట్ 4 టీ స్పూన్స్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా. బాగా మిక్స్ చేసుకుని ఇంకా తక్కువ అయిందనేసి ఇంకొక 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఫుల్ స్పైసీగా. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ప్రిపేర్ చేసుకొని ఒక హెయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని ఎన్ని రోజులైనా నిల్వ పెట్టేసుకోవచ్చు. క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. మీరు నిల్వ పచ్చడి కింద పెట్టేసుకుంటామంటే ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. పోపులన్నీ వేసేసుకొని వేగాక మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయ గొడ్డు కారం మిశ్రమాన్ని ఈ పోపులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాతనే బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ స్పైసీగా. వేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ, దోశ, అలాగే మనము మసాలా దోశ వేసుకున్నా కూడా పైన వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఫుల్ స్పైసీగా. కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే కోల్డ్, కాఫ్ కూడా తొందరగా రిలీఫ్ అవుతుంది, తొందరగా తగ్గుతుంది. అలాగే చాలా బాగా తింటాము ఏం తినబుద్ధి కానప్పుడు ప్రిపేర్ చేసుకుంటే. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.